కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది భారతీయ జనతా పార్టీ. దక్షిణాదిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కాషాయం అగ్రనేతల వరుస పర్యటనలతో సౌత్లో సార్వత్రిక ఎన్నికల హీట్ రాజుకుంది. దక్షిణాదిని బీట్ చేసేందుకు బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఉత్తరాదిలో తిరుగులేని శక్తిగా ఎదిగింది బీజేపీ. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ సాధించిన ఘన విజయాలు దీన్ని రుజువు చేశాయి. కానీ ఇప్పటికీ కమల దళానికి కొరకరాని కొయ్యగానే ఉంది దక్షిణ భారతదేశం. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరితో కలిపి దక్షిణాదిలో మొత్తం 130 లోక్సభ స్థానాలున్నాయి. ఇక్కడ సత్తా చాటితేనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా స్థానాలు దక్కించుకోవాలన్న మోదీ షా కల సాకారమవుతుంది. అందుకే సౌత్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈ ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలో కనీసం 80 సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యం పెట్టుకుంది మోదీ టీం. అయితే కర్ణాటక మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లో బీజేపీకి అంత సీన్ లేదు. గత లోక్సభ ఎన్నికల్లో ఈ 130 స్థానాల్లో బీజేపీ గెలిచింది కేవలం 29 చోట్ల మాత్రమే. ఏపీ, తమిళనాడు, కేరళలో ఒక్క సీటు గెలవలేదు ఆ పార్టీ. దీంతో ఈసారి కర్ణాటక, తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవడంతో పాటు తమిళనాడు, కేరళలోనూ సత్తా చాటేలా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దక్షిణాదిలో వరుస పర్యటనలు చేశారు. అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. తమిళనాడు, కేరళలో బిజీగా గడిపారు ప్రధాని మోదీ. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మోదీ. ముఖ్యంగా తమిళనాడుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు ప్రధాని మోదీ. కాశీ తమిళ సంగమంలో పాల్గొనడం, కొత్త పార్లమెంటు భవనంలో సెంగోల్ ఆవిష్కరణ, ప్రపంచ వేదికలపై తమిళ భాషను మెచ్చుకోవడం లాంటివి ఇందులో భాగమే అంటున్నారు రాజకీయ పండితులు. రాష్ట్రంలోని 39 లోక్సభ స్థానాల్లో కనీసం 25 స్థానాలు గెలవాలని బీజేపీ హైకమాండ్ తమిళ బీజేపీ చీఫ్ అన్నామలైకు టార్గెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కేరళలో వామపక్ష సంకీర్ణ కూటమితో ఢీకొనడం బీజేపీకి పెద్ద సవాల్గా మారింది. 2014, 2019 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన కాషాయ పార్టీ ఈసారి కనీసం 8 సీట్లు సాధించాలని చూస్తోంది. 25% ఓట్ షేర్ లక్ష్యంగా కార్యాచరణ రూపొందించింది కూడా. క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ కూడా గట్టిగానే వర్క్ చేస్తోంది. దీంతో ఈసారి కేరళలో ఖాతా తెరుస్తామనే ధీమా కమలనాథుల్లో కనిపిస్తోంది. వచ్చే 3 నెలల్లో దక్షిణాదిలో ప్రధాని మోదీ పర్యటనలు మరిన్ని ఉంటాయంటున్నాయి బీజేపీ వర్గాలు. ప్రతిపక్ష ఇండియా కూటమి ఇంకా అయోమయంలోనే కొట్టుమిట్టాడుతోందా? లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కష్టమేనా? కూటమి కన్వీనర్ ఎంపిక, అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లాలా వద్దా అన్న అంశాల్లోనూ కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య ఎందుకు ఏకాభిప్రాయం కుదరటం లేదు? మరికొద్ది నెలల్లోనే లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటికే రామమందిరంతో పాటు రకరకాల వ్యూహాలతో జనంలోకి దూసుకుపోతోంది. కానీ బలమైన అధికార పక్షాన్ని ఢీకొట్టాల్సిన ప్రతిపక్షాలు మాత్రం అయోమయంలో ఉన్నాయి. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు పేరుకు మాత్రమే ఒకే సమూహంగా ఉన్నాయి. కానీ చాలా అంశాల్లో అవి ఒక్కతాటి మీదకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, ఎవరెక్కడ పోటీ చేయాలి, సీట్ల సర్దుబాటు లాంటి అంశాలే కాదు. ఈ కూటమికి ఎవరు కన్వీనర్గా ఉండాలనే అంశంలోనూ ఏకాభిప్రాయం లేదు. బీహార్లో జేడీయూ నేత నితీష్ కుమార్ ను దింపి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ను ముఖ్యమంత్రిని చేయడానికి ఈ మధ్య విఫల యత్నం జరిగింది. ఇండియా కూటమి పక్షాలు సొంత కాళ్లు నరుక్కునే మూర్ఖత్వంగా రాజకీయ పండితులు ఈ పరిణామాన్ని అభివర్ణిస్తున్నారు. ఇక ప్రాధాన్యం తగ్గుతోందని భావిస్తున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ ను ఇండియా కూటమి కన్వీనర్ ను చేసి బుజ్జగించాలన్నది తాజా ప్రతిపాదన. అయితే దానికి తృణమూల్ కాంగ్రెస్ తో పాటు కొన్ని పక్షాలు వ్యతిరేకంగా ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఈ అంశంపై కూటమి పక్షాల మధ్య జరగాల్సిన వర్చువల్ సమావేశం కూడా చివరి నిమిషంలో రద్దయింది. ఇక కూటమిలోని 2 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ఢిల్లీ, పంజాబుల్లో సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు మహారాష్ట్రలో శివసేన వర్గంతో, పశ్చిమ బెంగాల్లో టీఎంసీతో కూడా కాంగ్రెస్ కు సరిగ్గా ఇదే పంచాయతీ నడుస్తోంది. అంతేకాదు బీజేపీతో రాజకీయ రంగు పులుముకుంటున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లాలా వద్దా అనే అంశంపైన నిశ్చిత అభిప్రాయం కనిపించడం లేదు. ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మోదీని గద్దెదించాలనే లక్ష్యంతోనే ఈ పార్టీలన్నీ ఒక దగ్గరకు చేరాయి. కాంగ్రెస్ చొరవతో విస్తృత చర్చల తరువాత గత జూలై 18న 26 పార్టీల కూటమిగా ఇండియా ఏర్పడింది. దీనిలో 80 మంది ఎంపీలున్న కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ఆ పార్టీకి చాలా రాష్ట్రాల్లో ప్రత్యర్థులైన ఆప్,
తృణమూల్, వామపక్షాలు కూడా కూటమిలో ఉన్నాయి. ఈ బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ముందు గత ఫిబ్రవరి, మే నెలల్లో త్రిపుర, మేఘాలయ, కర్ణాటకకు ఎన్నికలు జరిగాయి. కూటమి ఏర్పడ్డాక గత నవంబర్లో తెలంగాణ, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రజా తీర్పు కోరాయి. ప్రతిపక్షాలు 2 సార్లు ఉమ్మడి ప్రత్యర్థి బీజేపీతో పాటు తమలో తాము ఢీకొన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. కూటమి ఉన్నా కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ తన కూటమి పక్షాలైన ఎస్పీ, జేడీయూలతోనూ పోటీ పడింది. దీంతో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మరోవైపు తూర్పు నుంచి పడమర వరకు రాహుల్ గాంధీ ఈ నెలలో భారత్ జోడో న్యాయ యాత్రను మొదలు పెడుతున్నారు. ఎన్నికల ముందు ప్రతిపక్షాల బల ప్రదర్శనకు ఈ యాత్రను అనువుగా మార్చుకోవాలన్నది కాంగ్రెస్ అంచనా. లోక్సభ ఎన్నికలు జరిగే 543 స్థానాల్లో 290 సీట్లలో సొంతంగా పోటీ చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందని తెలుస్తోంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని, వీలైన చోటల్లా బీజేపీ సారథ్య ఎన్డీఏ అభ్యర్థికి, తమ అభ్యర్థికి మధ్య ముఖాముఖి పోరు జరిగేలా చూడాలని ఇండియా ప్రయత్నిస్తోంది. అయితే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రాహుల్తో ఎంత స్నేహంగా ఉన్నా సీట్ల సర్దుబాటులో మాత్రం నిక్కచ్చిగా ఉంటారని చెబుతున్నారు. బెంగాల్లో కాంగ్రెస్ క్రితంసారి గెలిచిన 2 స్థానాలు తప్ప ఇంకేమీ ఇవ్వబోమన్నది టీఎంసీ ప్రతిపాదనగా చెబుతున్నారు. ఆ భిక్ష అవసరం లేదని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌధురి ఈ విషయంలో ఘాటుగానే వ్యాఖ్యానించారు. అంతేకాదు, మోదీకి మమత అనుకూలంగా పనిచేస్తున్నారని కామెంట్ చేశారు. రానున్న రోజుల్లో ఇండియా కూటమిలో ఇలాంటి కామెంట్స్, పరస్పర దూషణలు మరిన్ని వినిపించే అవకాశం ఉందంటున్నారు. ఐక్యత లేకపోవడం, ఈ అంతర్గత కుమ్ములాటలు కూటమిని బలహీనం చేస్తున్నాయి. ఈ మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్, తృణమూల్ మధ్య జరిగిన పోరుతో బీజేపీనే లాభం పొందింది. రేపటి లోక్సభ ఎన్నికల్లోనైనా కూటమి పక్షాల మధ్య సర్దుబాటు, సమన్వయం సవ్యంగా సాగుతుందా అన్నది అనుమానమేనని అంటున్నారు. బీజేపీపై పోరాటం, మోదీని గద్దెదించడమే కూటమి ఏకైక అజెండా అయితే అది జనానికి పెద్దగా రుచించదు, కూటమికి లాభించదంటున్నారు. అందుకే ఇప్పటికైనా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు మార్గాలేమిటో ఇండియా కూటమి ఆలోచించాలి. అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకు వెళితేనే కూటమి భాగస్వామ్య పార్టీలకు కలిసొస్తుంది. లేకపోతే పిట్టపోరు పిల్లి తీర్చినట్టు అధికార బీజేపీకే అది అనుకూలిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో నిర్వహించే శకటాల ప్రదర్శన సమాఖ్య స్ఫూర్తిగా గొడ్డలి పెట్టుగా మారిందా? విపక్షాలు అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు ఎందుకు అవకాశం దక్కలేదు? శకటాల ఎంపికలో రాజకీయాలున్నాయా? శకటాలను ఎంపిక చేసిన నిపుణుల కమిటీని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా? 75వ గణతంత్ర వేడుకలకు దేశం సన్నద్ధమవుతున్న వేళ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయ కారణాలతో కొందరి పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని కొన్ని రాష్ట్రాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈసారి రిపబ్లిక్ డే ముఖ్యాంశాలుగా ప్రజాస్వామ్యానికి మాతృక ఇండియా, వికసిత భారత్లను నిర్దేశించింది కేంద్రం. వాటికి అనుగుణంగానే తమ శకటాల నమూనాలను సిద్ధం చేయాలని సెప్టెంబర్లోనే ఆయా రాష్ట్రాలకు సూచించింది. తమ సాంస్కృతిక వారసత్వాన్ని దేశమంతటికీ కళ్లకు కట్టేలా ఇప్పటి కర్తవ్య పద్, ఒకప్పటి రాజ్ పద్లో ప్రత్యేక శకటాలను రాష్ట్రాలు ప్రదర్శించే సంప్రదాయం 1953 నుంచి వస్తోంది. సర్వసత్తాక రాజ్యంగా మన దేశ సైనిక పాటవాన్ని ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. వీటితో పాటు జాతి ప్రగతి ప్రస్థానంలో తమ పాత్రను కూడా రాష్ట్రాలు సగర్వంగా ఆవిష్కరించుకుంటాయి. అయితే ఈ ఏడాది రిపబ్లిక్ డే పెరేడ్లో తమ శకటాలకు అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు నిరసన వ్యక్తం చేశాయి. గత ఏడాది కూడా ఈ రాష్ట్రాలకు అనుమతి ఇవ్వలేదు. పశ్చిమ బెంగాల్కు కూడా అన్యాయం జరిగిందంటూ మమత సర్కారు తాజాగా గళమెత్తింది. విద్య, వైద్య రంగ నమూనాల ప్రదర్శనకు ఢిల్లీ రెడీ అయింది. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, లాలా లజపతిరాయ్ లాంటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతిఫలించేలా శకటాన్ని తయారు చేయడానికి పంజాబ్ సిద్ధమైంది. మరోవైపు వినూత్నమైన కన్యాశ్రీ ప్రకల్ప పథకాన్ని పరిచయం చేయడానికి మమతా సర్కార్ రెడీ అయినా లాభం లేకపోయింది. నిర్దేశించిన థీమ్కు అనుగుణంగా లేకపోవడం వల్లే ఆ 3 రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు అనుమతి ఇవ్వడం లేదని తేల్చి చెప్పింది కేంద్రం. సమయాభావం వల్ల ఈసారి 15-16 రాష్ట్రాలకే అవకాశం దక్కిందంటోంది. ఎంపికైన వాటిలో 90% బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలవే ఉన్నాయని విమర్శించారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్. కానీ ఎంపిక కమిటీలోని నిపుణుల నిర్ణయమే ఫైనల్ అని చెబుతోంది కేంద్రం. నిజానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కళా సాంస్కృతిక రంగాల నిపుణులతో కూడిన కమిటీ రాష్ట్రాల నమూనాల్ని 4-5 దశల్లో వడపడుతుంది. కానీ తుది నిర్ణయాల్లో మాత్రం రాజకీయ కోణాలు దాగుంటాయన్నది బహిరంగ రహస్యమే అన్న విమర్శలున్నాయి.
యూపీఏ ప్రభుత్వ హయాంలో మోదీ అధికారంలో ఉన్న గుజరాత్ శకటానికి గణతంత్ర వేడుకల్లో చోటు దక్కలేదు. ఇలాంటి ధోరణులు సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. గణతంత్ర వేడుకల్లో రాష్ట్రాలు ప్రదర్శించే శకటాలు లౌకికవాదాన్ని ప్రతిఫలించేలా ఉండాలి, రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెబుతున్నాయి సంబంధిత మార్గదర్శకాలు. మరోవైపు అన్ని రాష్ట్రాల శకటాలకు అవకాశం ఇచ్చేంత ప్రదర్శన సమయం లేదన్నది ఎన్నో ఏళ్లుగా చెబుతున్న మాటే. ఆ పేరుతో విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు అనుమతి తోసిపుచ్చడం సమాఖ్య స్ఫూర్తికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు రాజకీయ పండితులు. మరోవైపు 2005 నుండి 2023 సంవత్సరాల మధ్య సగటున 15 రాష్ట్రాల శకటాలకు మాత్రమే కర్తవ్య పథ్లో పెరేడ్కు అవకాశం దక్కింది. 2009, 2022 సంవత్సరాల్లో అయితే ఆ సంఖ్య 12కు పరిమితమైంది. సమయం పరిమితం అంటూనే రాష్ట్రాల ఆకాంక్షలను చిదిమేసి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల శకటాలకు అవకాశం ఇవ్వడం పైన విమర్శలున్నాయి. కేంద్రం తన కోటాను 1, 2కో పరిమితం చేసుకుని అన్ని రాష్ట్రాల అభివృద్ధి నమూనాలకు పెరేడ్లో అవకాశం కల్పించి మోదీ ప్రభుత్వం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటాలన్న సూచనలు వస్తున్నాయి. అంతేకాదు ఆయా రాష్ట్రాల ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే గొప్పవారిని గుర్తించలేక శకట నమూనాల్ని తోసిపుచ్చే నిపుణుల కమిటీని పూర్తిగా ప్రక్షాళన చేయడం కూడా తక్షణ అవసరమంటున్నారు మేధావులు. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ కొత్త ఏడాదిలోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. గడిచిన 2 ఏళ్లలో కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా గణనీయమైన వృద్ధిని నమోదు చేసిన ఆటోమొబైల్ రంగం ఈ ఏడాదిలోనూ అదే సత్తాను చాటాలని చూస్తోంది. ఇంతకీ కొత్తేడాదిలో లాంచ్ అయ్యే కొత్త కార్ల పరిస్థితి ఏంటి? ఆటోమొబైల్ పరిశ్రమ కొత్త ఏడాదిలోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. గత 2 ఏళ్లలో కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా గణనీయమైన వృద్ధిని నమోదు చేసిన ఆటోమొబైల్ రంగం ఈ ఏడాదిలో ఏకంగా 24 కొత్త మోడల్స్ ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఆటోమొబైల్ కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేయనున్న కార్లలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొత్త మోడళ్ల అమ్మకాలతో ఆటోమొబైల్ కంపెనీల రెవెన్యూ 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు పెరిగే అవకాశముందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2022, 2023లో కొత్త మోడళ్ల విడుదలతో మార్కెట్ వాటాను గణనీయంగా పెంచుకున్న మారుతి సుజుకి ఇండియా గత ఏడాది టోక్యో ఆటో షోలో ప్రదర్శించిన న్యూ జనరేషన్ స్విఫ్ట్ తో పాటు కొత్త డిజైన్ ను కొత్త ఏడాదిలో విడుదల చేయనుంది. వీటితో పాటు మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ కారు ఈవీఎక్స్ ను ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ ఏడాదిలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మరింత పట్టును సాధించేందుకు సిద్ధమవుతోంది. కొత్త ఏడాదిలో టాటా పంచ్, సఫారీ ఎలక్ట్రిక్ వెర్షన్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. దీంతో పాటు న్యూ కర్వ్ పేరుతో కొత్త ఈవీని విడుదల చేస్తోంది. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్యూవీ E.8, ఎక్స్యూవీ 700 ఎలక్ట్రిక్ వెర్షన్ ను తీసుకువస్తోంది. అలాగే అప్డేటెడ్ ఎక్స్యూవీ 400, కొత్త తరం ఎక్స్యూవీ 300 తో పాటు 5 డోర్లతో కూడిన థార్ ను మార్కెట్లోకి పరిచయం చేస్తోంది. మరోవైపు స్కోడా ఫోక్స్ వ్యాగన్ ఆటో ఇండియా కూడా ఎన్యాక్ 4 పేరుతో ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగు పెడుతోంది. హ్యుండై మోటార్ ఇండియా సూపర్ ప్రీమియం విభాగంలో ఇప్పటికే ఐకానిక్ పేరుతో ఎలక్ట్రిక్ కారును విక్రయిస్తోంది. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అందుబాటు ధరల్లో క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ ను, కొత్తగా టుసన్, అల్కాజర్ ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. చంద్రయాన్ 3, ఆదిత్య L1 వంటి చరిత్రాత్మక ప్రయోగాలతో గతేడాదిని ఘనంగా ముగించింది ఇస్రో. కొత్తేడాదిని అంతే ఘనంగా ప్రారంభించింది. బ్లాక్ హోల్స్ రహస్యాలను ఛేదించడమే లక్ష్యంగా తొలి పోలారిమీటర్ మిషన్ ను సక్సెస్ఫుల్ గా చేపట్టింది. అలాగే ఇస్రో భవిష్యత్తు కార్యక్రమాలేంటి? కొత్త ఏడాది మొదలవుతూనే అంతరిక్ష రంగంలో మరో మైలురాయికి చేరుకుంది భారత్. ఎక్స్పోసాట్ శాటిలైట్ ను విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. అంతరిక్ష ప్రయోగాల్లో ఎంతో కష్టతరమైన కృష్ణబిలాల అధ్యయనం చేసి కొత్త అంశాలను వెలికి తీసేందుకు ఎక్స్పోసాట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహంతో నింగిలోకి దూసుకెళ్లింది PSLV C-58 రాకెట్. ఇస్రోకి అత్యంత నమ్మకమైన PSLV వాహక నౌకకు ఇది 60వ ఫ్లైట్. 480 కిలోల బరువు గల ఎక్స్పోసాట్ ను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది వ్యోమనౌక. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు శాటిలైట్ ను నిర్ణీత కక్షలోకి చేర్చింది. ఎక్స్రే మూలాలను అన్వేషించడం, వాటి సంక్లిష్టతను స్టడీ చేయడం ఈ మిషన్ లక్ష్యం. ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఎక్స్పోసాట్ ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. ఎక్స్పోసాట్ జీవితకాలం 5 ఏళ్లు. కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్ కు సంబంధించిన వివరాలను ఎక్స్పోసాట్ బయట పెడుతుంది. అమెరికా తరువాత ఇలాంటి ప్రయోగం చేపట్టిన 2వ దేశంగా చరిత్ర సృష్టించింది భారత్.
2021లో IXPE పేరిట ఈ తరహా ప్రయోగం చేపట్టింది నాసా. ప్రయోగం చివరి దశలో మరో 10 పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లి నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది PSLV. దీనికి PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని పేరు పెట్టారు. తిరువనంతపురం LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారు చేసిన విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ తో పాటు 10 పేలోడ్లు ఇందులో ఉన్నాయి. వీటి సాయంతో ఎన్నో అంశాలపై అధ్యయనం చేస్తారు ఇస్రో శాస్త్రవేత్తలు. అంతరిక్ష పరిశోధనలో తాజా ప్రయోగం ఈ రంగంలో ఇప్పటికే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న అమెరికా, చైనా, రష్యాల సరసన మన దేశం స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. ఇక 2021 డిసెంబర్లో అమెరికా నాసా చేసిన ఈ తరహా IXPE మిషన్ కు ఏకంగా $188 మిలియన్ ఖర్చయింది. అదే మన తాజా ఎక్స్పోసాట్ కేవలం $30 మిలియన్ అంటే 250 కోట్ల రూపాయలకే సిద్ధమైంది. అమెరికా ఉపగ్రహ జీవితకాలం 2 ఏళ్లైతే మనది 5 ఏళ్లు. ఇలా అమెరికాతో పోలిస్తే అతి తక్కువ బడ్జెట్లో ఎంతో సమర్థమైన రాకెట్లు, ఉపగ్రహాలు రూపొందించింది ఇస్రో. ఇది మిగతా దేశాల్ని ఆశ్చర్యపరిచింది కూడా. నిజానికి ఎక్స్ కిరణాల ధృవీభవనాన్ని కొలిచేందుకు జరుగుతున్న ప్రయత్నాలు చాలా తక్కువ. నాసా చేస్తున్నవి కూడా బెలూన్ ఆధారిత స్వల్పకాలిక ప్రయోగాలే. అతి సున్నితమైన, ఖచ్చితమైన ఉపకరణాలు అవసరం కాబట్టే ఎక్స్రేల ధృవీభవనాన్ని కొలిచే ప్రయత్నాలెప్పుడూ పెను సవాలే. ఇస్రో చేసిన ఎక్స్పోసాట్ ప్రయోగం ఆ సవాల్కు సరైన జవాబవుతుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి ఎన్నో సవాళ్లను భుజానికెత్తుకుంది ఇస్రో. ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు, మిషన్లతో ఈ ఏడాదంతా ఇస్రో క్యాలెండర్ పూర్తయింది. సగటున నెలకు కనీసం ఒక అంతరిక్ష ప్రయత్నమో చేస్తోంది ఇస్రో. ఈ జోరు ఇలాగే సాగితే ఈ జోరులో ఇస్రో ఈ ఏడాది జరిపే ప్రయోగాల సంఖ్య డజను దాటినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇక వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కోసం 2 PSLV వాణిజ్య మిషన్లను కూడా ఇదే ఏడాది ఇస్రో చేపడుతోంది. కొన్నేళ్ల క్రితం హైడ్రోజన్ను ఇంధనంగా చేసుకుని స్క్రామ్ జెట్ ప్రయోగాత్మక పరీక్ష చేసిన ఇస్రో ఈసారి కిరోసిన్ వాడి పరీక్షిస్తోంది. మొత్తం మీద ఈ కొత్త ఏడాది అంతా ఇస్రో తీరిక లేకుండా ప్రయోగాలు చేస్తుంది. ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాటల్లో చెప్పాలంటే ఈ 2024 గగన్యాన్ సన్నాహక సంవత్సరం. అంతేకాదు తాజా రోదసీ ప్రయోగంలో భాగంగా ఆకాశంలోకి పంపిన ఇతర ఉపగ్రహాలలో వీసాట్ పూర్తిగా కేరళలోని మహిళలే తీర్చిదిద్దారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు ముందంజ వేస్తున్నారు అనడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఇతర ప్రైవేటు ఉపగ్రహాల వ్యవహారం అంతరిక్ష రంగంలో వస్తున్న సంస్కరణల్ని ప్రతిఫలిస్తోంది. మరోవైపు ఈ ఆవిష్కరణలు, అతి తక్కువ ఖర్చు ప్రయోగాలు ప్రైవేటు రంగానికి రోదసీ తలుపుల్ని బార్లా తీస్తున్న భారత్కు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఇప్పటికే దేశంలోని స్టార్టప్లు విదేశీ సంస్థలతో కలిసి ఉపగ్రహ నిర్మాణ వ్యాపారంలో దూసుకొస్తున్నాయి. ఖగోళ పరిశోధనలో పురోగతికి, ఉపగ్రహ నిర్మాణ సాధనలో భారత్ కేంద్రంగా మారడానికి ఇవన్నీ శుభశకునాలే అని చెప్పొచ్చు. కొత్త ఏడాది తొలి రోజున సాగిన విజయవంతమైన ప్రయోగం అందులో ఒకటిగా చెబుతున్నారు.